అసలే అడుక్కునే స్థితిలో ఉన్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇస్తామన్న రుణానికి సంబంధించి భారీగా షరతులు పెట్టింది. మరోవైపు భారత్పై ప్రపంచ దేశాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు ఓ టీంను పంపిస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF గట్టి షాక్ ఇచ్చింది. నిధులు వస్తున్నాయని ఆశపడ్డ పాక్పై ఆంక్షల కత్తిపెట్టింది. భారత్తో ఉద్రిక్తతలు తగ్గించడం సహా కొత్తగా 11 షరతులు విధించింది IMF. వాటిని అమలు చేస్తేనే నిధులు విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత్తో ఉద్రిక్తతలు ఈ పథకం ఉద్దేశాన్ని, సంస్కరణల లక్ష్యాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతల్ని తగ్గించుకుంటేనే భవిష్యత్తులో నిధుల విడుదలకు అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసింది. IMF కొత్త నిబంధనల ప్రకారం 17.6 ట్రిలియన్ రూపాయల బడ్జెట్కు పాక్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. అలాగే విద్యుత్ బిల్లులపై సర్ఛార్జీలు పెంచాల్సి ఉంటుంది. సర్వీస్ ఛార్జీలపై పరిమితి ఎత్తివేయాల్సి ఉంటుంది. ఉపయోగించిన కార్ల దిగుమతులపై ఆంక్షలు పాక్ ఎత్తివేయాల్సి ఉంటుంది. గ్యాస్ ఛార్జీలు పెంచాలి. 4 రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. జూన్లోపు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి ICUలో ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఓ దేశం దగ్గర అప్పు తీసుకుని నెట్టుకొస్తోంది. IMF నిధులపైనే గంపెడాసలు పెట్టుకుంది. పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం విడుదల చేయటానికి ఈ మధ్యే IMF ఆమోదం తెలిపింది. ఈ నెల 9న వాషింగ్టన్లో IMF బోర్డు మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి భారత్ హాజరు కాలేదు. అంతకుముందే పాకిస్తాన్కు రుణం ఇవ్వటాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో ఇచ్చిన రుణాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవటంలో, IMF షరతులను పాటించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమైందని భారత్ ఆరోపించింది. పాకిస్తాన్కు అందుతున్న రుణాలు ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లుతున్నాయని భారత్ వాదించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించటం పాకిస్తాన్ ఆపనంతవరకు ఆ దేశానికి ఆర్థిక సహాయం అందజేయవద్దని IMF, ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను భారత్ కోరుతోంది. అయితే భారత్ వ్యతిరేకించినప్పటికీ అమెరికా ఒత్తిడితో నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది IMF. ఇప్పుడు పూర్తిస్థాయిలో నిధుల మంజూరుకు పాకిస్తాన్పై కఠిన ఆంక్షలు విధించింది. దీనివల్ల పాకిస్తాన్లో విద్యుత్, గ్యాస్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని తెలిసినా IMF షరతులకు పాక్ తలొగ్గాల్సిందేనని స్పష్టమవుతోంది. ఉగ్రవాదాన్ని స్టేట్ పాలసీగా పెట్టుకున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు 7 అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఐడియాను పాక్ కాపీ కొట్టింది. భారత్ తమపై చేసిన దాడుల గురించి విదేశాలకు వివరించడానికి విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ఓ బృందాన్ని పలు దేశాలకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అమెరికా, UK, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు తమ వైఖరిని తెలియచేయడానికి సిద్ధమవుతున్నట్టు పాకిస్తాన్ డిప్యూటీ PM ఇషాక్ దార్ చెప్పారు. ఈ ప్రతినిధి బృందంలో మాజీ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్, మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్, మాజీ విదేశాంగ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉన్నట్టు పాక్ మీడియా రిపోర్ట్ చేస్తోంది.